హాయ్ అండి, నేను మీ వల్లిని. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. కృష్ణం వందే జగద్గురు. ఆ గురుదయ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బై ది వై, వెల్కమ్ బ్యాక్ టు వద్దరాజు ఫుడ్స్. కేవలం 10 నిమిషాల్లోనే టేస్టీ పోహా ఎలా చేసేయండి. టేస్ట్ అదిరిపోద్ది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బ్రేక్ఫాస్ట్ రెసిపీగా పోహాను ఎలా చేయాలో చూసేద్దామా. దీనికోసం ముందుగా ఒక స్ట్రైనర్ తీసుకుని మీకు కావాల్సిన క్వాంటిటీ అటుకులను వేసి, మందపాటి అటుకులైనా పల్చని అటుకులైనా మీ చాయిస్ అండి. 2-3 సార్లు బాగా మంచినీళ్ళతో కడగాలి. కడిగితే బ్లాక్గా ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు ఈ అటుకుల్ని సైడ్కి పెట్టేసేయండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3 చెంచాల ఆయిల్ వేసి, పల్లీలు ఒక 3 స్పూన్లు వేసి మంటను మీడియం హీట్లో ఉంచి వేయించండి. ఒక స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి ముక్కలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. పల్లీలు చాలా క్రిస్పీగా వేగాలండి. పోహా తింటుంటే మధ్య మధ్యలో కరకరలాడుతూ తగలాలి. అలాగే 1/2 కప్పు వరకు సన్నగా తరిగిన క్యారెట్ని కూడా వేసేసుకుని వేయించండి. ఉల్లిపాయ ముక్కలు ఒక 1/2 కప్పు వరకు వేసుకుని ఫ్రై చేయండి. ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు మరీ ఎక్కువగా రోస్ట్ చేయని అవసరం లేదండి. లైట్గా వేయిస్తే సరిపోతుంది. క్రంచీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా 1 నిమిషం వేయించండి. అటుకులు భలే రుచిగా ఉంటాయి కదా. వీటికి మరిన్ని ఫ్లేవర్స్ జోడిస్తే టేస్ట్ డబుల్ అవుతుంది. సన్నగా కట్ చేసిన ఒక మీడియం సైజు టమాటా ముక్కలను కూడా వేసేసుకుని, టమాటా ముక్కలు కూడా కాస్త మగ్గేంత వరకు వేయించుకోండి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి మరొకసారి బాగా ఫ్రై చేయండి. ఈ పోహాను చేసుకోవడం చాలా సులభం అండి. టిఫిన్స్ ఏం చేయాలో తోచినప్పుడు చాలా సింపుల్గా ఈ విధంగా పోహాను తయారు చేసేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు, కలర్ కోసం 1/2 స్పూన్ పసుపు కూడా వేసేసి మరొకసారి అంతా కలిసేలాగా కలిపేయండి. 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, వేసి బాగా అడుగంటకుండా ఫ్రై చేయండి. నెక్స్ట్ అటుకులను కూడా వేసేస్తే స్పైసెస్ అన్నీ అటుకులకు పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీర, 2 స్పూన్ల నిమ్మరసం, మీకు నచ్చిన మిక్చర్ అలా పైన వేసేస్తే సో టేస్టీ అండ్ హెల్దీ పోహా రెసిపీ తయారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వద్దరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.